Hi guys, welcome back to my channel Jan Beauty Hub. In this video I will discuss all about setting sprays. What is setting spray? What is makeup fixer? Makeup fixer, setting spray రెండు ఒకటే. రెండు చేసే పని ఒకటే. అదేంటి అంటే మేకప్ ని సెట్ చేయడం. మేకప్ ఫిక్సర్ అనేది లైట్ వెయిట్ మిస్ట్. ఇది మనం ఫేస్ పై స్ప్రే చేస్తాం. స్వెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, డ్రాగ్ ప్రూఫ్, లాంగ్ లాస్టింగ్ మేకప్ ఫిక్సర్. ఏ మేకప్ ఫిక్సర్ అయినా మన ఫేస్ లో నుంచి స్వెట్ రాకుండా కంట్రోల్ చేయలేదు. మేకప్ చేసిన తర్వాత ఫేస్ పై స్వెట్ వచ్చినా సరే మేకప్ ని లాంగ్ లాస్టింగ్ చేస్తుంది. సో ఫేస్ పై స్వెట్ వచ్చిన మేకప్ ని లాంగ్ లాస్టింగ్ చేస్తుంది ఈ సెట్టింగ్ స్ప్రే. మేకప్ ఫిక్సర్ హెల్ప్ టు లాక్ యువర్ మేకప్, రెడ్యూస్ స్మడ్జింగ్, కీప్ ఇట్ ఫ్రెష్ ఫర్ అవర్స్. క్లియర్? బెనిఫిట్స్ ఆఫ్ సెట్టింగ్ స్ప్రే. సెట్టింగ్ స్ప్రే వల్ల బెనిఫిట్స్ ఏంటని తెలుసుకుందాం. లాంగ్ లాస్టింగ్ మేకప్ అంటే మేకప్ ని ఫేడ్ కాకుండా చేస్తుంది. ఆయిల్స్ వల్ల మేకప్ అనేది మెల్ట్ అవుతుంది. ఈ సెట్టింగ్ స్ప్రే చేయడం వల్ల మేకప్ మెల్టింగ్ అనేది తగ్గుతుంది, మెల్ట్ కాకుండా చేస్తుంది మేకప్ ని. అండ్ మేకప్ ని ట్రాన్స్ఫర్ ప్రూఫ్ చేస్తుంది. ఫేడింగ్ అండ్ మెల్టింగ్ ని కంట్రోల్ చేసి ట్రాన్స్ఫర్ ప్రూఫ్ చేయడం వల్ల మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. స్వెట్ అండ్ హ్యూమిడిటీ ప్రొటెక్షన్. సమ్మర్ లో మనకి హీట్ ఎక్కువగా ఉండటం వల్ల స్వెట్ అండ్ ఆయిల్ గ్లాండ్స్ అనేది ఫేస్ లో నుంచి రిలీజ్ అవుతాయి. ఇలా రిలీజ్ అయినా సరే మేకప్ ఫేడ్ అవ్వకుండా మనం స్వెట్టింగ్ స్ప్రే యూస్ చేయడం వల్ల లాంగ్ లాస్టింగ్ చేస్తుంది. అలాగే వర్షాకాలంలో సీజన్ లో వర్షాలకి మేకప్ తడిచినా సరే ఫేడ్ అవ్వకుండా మేకప్ ని వాటర్ ప్రూఫ్ చేస్తుంది. స్మజ్ ప్రూఫ్ ఫినిష్. మేకప్ లో లైన్స్ అండ్ క్రాక్స్ లేకుండా మేకప్ ని స్మూత్ అవుట్ చేస్తుంది. అండ్ మేకప్ ని మన స్కిన్ పై చెదిరిపోకుండా ఎక్కువ టైం నిలిచేలా ఉంచుతుంది. ఇదే స్మజ్ ప్రూఫ్ ఫినిష్. న్యాచురల్ లుక్. మేకప్ చేసే ముందు మన ఫేస్ పై చాలా లేయర్స్ ఆఫ్ మేకప్ వేస్తాం. అంటే బ్లష్, కాంటోర్, పౌడర్ అలా. ఇలా పౌడర్ చేసిన తర్వాత వైటిష్ గా పౌడర్ లా ఉంటుంది మన ఫేస్ అనేది. ఇలా సెట్టింగ్ స్ప్రే చేయడం వల్ల ఈ పౌడరీ లుక్ అనేది ఫేడ్ అవుతుంది. అంటే పౌడర్స్ అన్ని స్కిన్ లోకి మెల్ట్ అయి మేకప్ స్మూత్ అవుతుంది. దీనివల్ల న్యాచురల్ లుక్ వస్తుంది. ఈ సెట్టింగ్ స్ప్రే మేకప్ కి స్కిన్ లైక్ ఫినిష్ ఇస్తుంది. బెనిఫిట్స్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ చేస్తుంది మేకప్ ని, స్వెట్ అండ్ హ్యూమిడిటీ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది, స్మజ్ ప్రూఫ్ చేస్తుంది, న్యాచురల్ లుక్ ఇస్తుంది మేకప్ కి. క్లియర్? ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సెట్టింగ్ స్ప్రేస్ ని చూద్దాం. ఫినిష్. ఈ మేట్ ఫినిష్ సెట్టింగ్ స్ప్రేస్ ని ఎక్కువగా డ్రై చేస్తూ ఉంటాయి స్కిన్ ని, ఆయిల్ ని కంట్రోల్ చేస్తాయి. సో ఈ మేట్ ఫినిష్ సెట్టింగ్ స్ప్రేస్ ఎవరికి బెస్ట్ అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి బెస్ట్. డ్యూయీ అండ్ హైడ్రేటింగ్. డ్యూయీ అండ్ హైడ్రేటింగ్. ఈ సెట్టింగ్ స్ప్రేస్ కొంచెం మాయిస్ట్ ని ప్రొవైడ్ చేస్తాయి. డ్యూయీ అండ్ హైడ్రేటింగ్ సెట్టింగ్ స్ప్రేస్ డ్రై స్కిన్ వాళ్ళకి బెస్ట్. లాంగ్ వేర్ అండ్ వాటర్ ప్రూఫ్. వీటిని మనం స్పెషల్ అకేషన్ లో యూజ్ చేస్తాం. అంటే వెడ్డింగ్ మేకప్ లో, పార్టీ మేకప్స్ లో ఎక్కువ టైం మనకి మేకప్ అనేది ఫేస్ పై ఉండాలి కాబట్టి స్పెషల్ అకేషన్స్ లో మనం ఈ లాంగ్ వేర్ సెట్టింగ్ స్ప్రేస్ ని యూజ్ చేస్తాం. అండ్ SPF సెట్టింగ్ స్ప్రేస్. ఈ SPF సెట్టింగ్ స్ప్రేస్ మనం డైలీ బేసిస్ లో యూజ్ చేస్తాం. అండ్ సమ్మర్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. హౌ టు యూజ్ సెట్టింగ్ స్ప్రే. అంటే ఈ సెట్టింగ్ స్ప్రేని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మన ఫేస్ లో మేకప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఫౌండేషన్, బ్లష్, ఐ షాడో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బాటిల్ ని బాగా షేక్ చేయాలి. ఎందుకంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అవ్వాలి కాబట్టి. ఫేస్ కి 4 to 8 ఇంచెస్ దూరంలో బాటిల్ ని ఇలా హోల్డ్ చేసి ఉంచాలి. తర్వాత ఇలా ఎక్స్ షేప్ లో
2 times, టీ షేప్లో 2 times, ఇలా 2 times స్ప్రే చేయాలి. ఎక్స్ షేప్లో 2 times స్ప్రే చేయాలి, టీ షేప్లో 2 times స్ప్రే చేయాలి. దట్స్ ఇట్. ఇలా స్ప్రే చేసిన తర్వాత సెట్టింగ్ స్ప్రే డ్రై అవ్వనివ్వండి. ఏ డ్రై చేయండి. స్మాల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, దాంతో ఏ డ్రై చేయండి. ఇంకా ప్రో టిప్ ఉంది, అదేంటంటే మీకు స్కిన్ లైఫ్ ఫినిష్ కావాలనుకుంటే బ్యూటీ బ్లెండర్ పై సెట్టింగ్ స్ప్రేని స్ప్రే చేసి ఇలా డ్యాబ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫౌండేషన్స్, బ్లష్, పౌడర్స్ అనేవి మంచిగా సెటిల్ అవి స్మూత్గా న్యాచురల్ లుక్ వస్తుంది. ఇవన్నీ మనకి మార్కెట్లో దొరికే పాపులర్ సెట్టింగ్ స్ప్రేస్. బ్రాండ్ నేము, ప్రోడక్ట్ నేము. బ్రాండ్ వచ్చేసి మ్యాక్, అర్బన్ డికే, మేబెలిన్, NYX, ఫేసెస్ కెనడా, లారియల్. అండ్ ప్రోడక్ట్ నేమ్ మ్యాక్ లో ఫిక్స్ ప్లస్ సెట్టింగ్ స్ప్రే, అర్బన్ డికేలో ఆల్ నైటర్, మేబెలిన్ లాస్టింగ్ ఫిక్స్ స్ప్రే, నిక్స్ డ్యూయి ఫినిష్, ఫేసెస్ కెనడా అల్టిమేట్ ప్రో ఫిక్సర్. ఈ సెట్టింగ్ స్ప్రేస్ ని మీ స్కిన్ టైప్ ని బట్టి చూస్ చేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇల్యూమినేటింగ్ డ్యూయి సెట్టింగ్ స్ప్రేస్, ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే మేడ్ సెట్టింగ్ స్ప్రేస్. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రైమర్ కి ఫిక్సర్ కి తేడా ఏంటనేది చూద్దాం. ప్రైమర్ ని మనం బిఫోర్ మేకప్ లో స్ప్రే చేస్తాం, ఫిక్సర్ ని ఆఫ్టర్ మేకప్ లో. మేకప్ ని ప్రెప్ చేయడానికి మనం ప్రైమర్ ని స్ప్రే చేస్తాం, మేకప్ ని ఫిక్స్ చేయడానికి ఫిక్సర్ ని యూజ్ చేస్తాం, మేకప్ ని సీల్ చేయడానికి. మరి యూజ్ చేయడం వల్ల మేకప్ కి గ్రిప్ అనేది వస్తుంది, ఫౌండేషన్ అవన్నీ మంచిగా గ్లైడ్ అవ్వడానికి. సరేమో మేకప్ ని లాంగ్ లాస్టింగ్ చేస్తుంది. మన ఫేస్ పై సెట్టింగ్ స్ప్రేని ఎక్కువగా స్ప్రే చేయొద్దు, ఎందుకంటే ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల మేకప్ అనేది ప్యాచీ అవుతుంది. సమ్మర్ లో మేకప్ చేస్తున్నట్లయితే ఫేస్ పై బ్లోటింగ్ పేపర్ ని అప్లై చేయాలి, అద్దాలి. ఆయిల్స్ ఏమన్నా ఉంటే ఆ బ్లోటింగ్ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత సెట్టింగ్ స్ప్రేని యూజ్ చేయాలి, దీనివల్ల మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మీ స్కిన్ టైప్ ని బేస్ చేసుకొని ఈ సెట్టింగ్ స్ప్రేస్ ని చూస్ చేసుకోండి. కూలింగ్ ఎఫెక్ట్ కోసం మనం మేకప్ ఫిక్సర్ ని సమ్మర్ లో ఫ్రిడ్జ్ లో ఉంచాలి.